జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది సింహ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంవత్సర పొడవునా సంచారం చేసే రాహు, కేతు, గురు, శని ఈ 4 గ్రహాల రాశి మార్పుల నుంచి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? వీటి వలన సింహరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రాహు, కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు. కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహ మార్పు కనుక చూసుకున్నట్లయితే 2026 జూన్ 2వ తేదీ వరకు మిథునంలో, 2026 జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి సంచారం చేస్తారు. అయితే ఒక సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 2026 అక్టోబర్ 31వ తేదీ మన సింహంలోకి వస్తున్నారు. ఏదైతే గురు రాశి మార్పులు ఉన్నాయో దీని వలన మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా సింహరాశి వాళ్ళ మీద అని తెలుసుకుందాం ఫస్ట్. సింహరాశి వాళ్ళకి మనకి అష్టమ శని జరుగుతా ఉంది. అష్టమ స్థానంలో శని రాగానే ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఏ రాశిలను చూస్తున్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీ రాశి నుంచి దశమాన్ని చూస్తున్నారు, మీ రాశి నుంచి ద్వితీయాన్ని చూస్తున్నారు, మీ రాశి నుంచి పంచమాన్ని చూస్తున్నారు. అష్టమ స్థానంలోకి శని రాగానే భయపడాల్సిన అవసరం లేదు. అష్టకవర్గ బిందువులు మనము చూసుకోవాలి. మీ జాతక రీత్యా ఇప్పుడు సింహరాశిలో పుట్టారు, లగ్నం ఏదైనా సరే సింహరాశి కనుక ఉంటే మీ జాతకం ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీన రాశిలోకి శని సంచారం మొదలైంది. శని అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే కొంచెం రిజల్ట్ అనేది బాగుండదు, కొంచెం కష్టాలు ఉంటాయని అర్థం. 4, 5, 6 కనుక ఇచ్చి ఉంటే మరింత కష్టాలు అయితే ఉండవు అని అర్థం. సో ఈ అష్టమ స్థానంలో శని కూర్చొని దశమాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు, ఒత్తిడులు, ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత కుటుంబ స్థానాన్ని చూస్తారు కాబట్టి కుటుంబంలో ఒడిదొడుకులు, ఇబ్బందులు, ఆర్థిక విషయాలు ఇబ్బందులు. పంచమాన్ని చూస్తాడు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బందులు, మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడము, డబ్బులు నష్టపోవడము, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము, అనవసరమైన భయము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, శారీరకంగా బద్ధకము, ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది. అయితే ఇదే సమయంలోనే మనకి గురుబలం కూడా ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు ఈ సంవత్సరం 2026 జూన్ 2వ తేదీ వరకు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురు వక్రించి లాభస్థానంలో ఉంటున్నాడు. ఇది కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది. అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఈ ఆర్థిక విషయాల్లో చాలా ఒడిదొడుకులు ఉంటాయండి. నేను ఎంత కష్టపడినా నాకు ప్రమోషన్ రావట్లేదు, నేను ఎంత కష్టపడినా నా బిజినెస్ అనేది గ్రోత్ రావట్లేదు, ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు కొంచెం ఆదాయ మార్గాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది ఉంటుంది. ఆదాయం విషయంలో కొంచెం తగ్గడము ఇలాంటి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు మళ్ళీ కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్, అలానే ఆర్థిక విషయాల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడము, ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు. అయితే 2026 జూన్ 2వ తేదీ అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అంతవరకు నెగిటివ్ ఇంపాక్టే ఉండబోతుంది ఈ 5 మాసాలు. నాది కూడా సింహరాశినే అండి, నేను మీతోనే ఉంటున్నాను. ఈ 12వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు అష్టమాన్ని చూస్తాడు. ఈ 6వ ఇంటి అధిపతి, సింహరాశి నుంచి 6వ ఇంటి అధిపతి అయిన శని అష్టమంలో ఉండడము, ఆ 12వ స్థానంలో ఉంచున్న అష్టమాధిపతి కూడా గురువు అవుతాడు మీకు. అష్టమ స్థానంలో శని, అష్టమాధిపతి 12వ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో అష్టమాన్ని చూస్తాడు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము, దేని విషయాల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి? ఆరోగ్య విషయాల ఖర్చులు పెరగడము, ఏదైనా ఆపరేషన్ లాంటిది జరగడము, చాలా నెగిటివ్ మైండెడ్, చాలా ఒత్తిడులు పెరిగిపోవడం లాంటిది మీరు ఈ సమయంలో చూస్తారు. కొంచెం సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాలలో. జాబ్లో కూడా సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్న ఆ సమయం వెళ్ళి కొంచెం నెగిటివ్ మైండ్, డిస్టర్బెన్సెస్, భయము, సాంసారిక విషయంలో ఇబ్బందులు, ఇలాంటి సూచనలు ఎక్కువగా
సింహరాశి వాళ్ళకి రాబోతుంది. బట్ అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోండి. గురువు 12వ స్థానంలో ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చాడో చూసుకోండి. దీని మీద మీకు ఫలితాలు మ్యాచ్ చేసుకోండి. దశాభుక్తి ఒకసారి చూసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 0, 1, 2, 3 అష్టకర్గ బిందులు ఇచ్చుంటే కొంచెం కష్టమే ఉంటుంది. సో, ఈ 2026 జూన్ 2వ తేదీ వరకు పర్లేదు. 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చూడవచ్చు. నెగెటివ్‌గా ఉండబోతుంది. ఆరోగ్య విషయాల్లో, రుణ ఒత్తిడిలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవుతారు. చాలా భయం అనేది ఉంటుంది. భయం ఎక్కువ అవుతుందండి ఈ సమయంలో మీకు. అధైర్యం ఎక్కువగా ఉంటుంది. సో, సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ అష్టమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరవుడిని పూజ చేసుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు 108 సార్లు పొద్దున, సాయంత్రం చదువుకుంటూ ఉంటే దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకం చేసుకోవడము, ఓం నమః శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం కనీసం 1000 సార్లు చదువుకోవడం చేస్తూ ఉన్నట్లయితే చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి. శని 2026వ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి. 2026 జూన్ 2వ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచలనాన్ని ప్రారంభం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు. మళ్ళా అక్కడ 1.5 మంత్ ఉంచి అక్కడ వక్రించి మళ్ళా వెనక్కి సంచలనాన్ని ప్రారంభం చేస్తారు. ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో, రాశి మార్పు ఉందో, ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి, ఈ రాశి ఫలితాలు అనేది చూడండి, మీన రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది. అందులోన మన జాతక రీత్యా దశాభుక్తులు ఏం జరుగుతుందో అది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి ఫలితాలు అనేది కేవలం ఒక 30% మాత్రమే మనం కౌంట్ కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మీన రాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు. చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది, శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. అలానే శారీరకంగా అలసట, అలానే రోజువారీ కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి. సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి? రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము, నిద్ర రాకపోవడము, మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము, అలానే అవమానాలు, అపవాదాలు, సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది, అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది, బద్ధకం, లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం పోతుందేమో అనే భయము, అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళతో ఇబ్బందులు, ఒడదొడుకులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. ఈ 2026 ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్
ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా అటు ఇంట్లోనూ అంటే గృహంలో, ఇటు ఉద్యోగపరంగా కూడా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ మీద లేనిపోనివని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ జన్మశని లాంటి ఏలినాటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు. రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి. మార్పులు, సడన్ చేంజెస్. అరే, నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటివి మీరు చూడవచ్చు. విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, చాలా స్ట్రెస్‌కి గురి అవ్వడము, అలానే 12వ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు, ఖర్చులు పెరగడము, చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము, ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అయితే 2026వ సంవత్సరంలో జూన్ 2వ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి, పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, సడన్ చేంజెస్ లైక్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ అలసట తగ్గడము, అవమానాలు తగ్గడము, మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, సక్సెస్ అవడము, సంతానం లేని వాళ్ళకి సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు. అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి. మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి, అష్టకవర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి. ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. చాలా వివేకంతో ఆలోచిస్తారు. పనులను కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ సాధిస్తారు. 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా చాలా అంతవరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, బిజినెస్ లో గ్రోత్, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు. ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము. చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి. రైతులకి కూడా పంట దిగుబడి రావడము, పంట మంచిగా చేతికి అందడము, విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము, మంచి మార్కులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మీరు గురుబలం అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. సో గురుబలం అనేది టెంపరవరీ, తాత్కాలికం. జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా, జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా, దశాభుక్తి ఏదైనా నెగిటివిటీ, మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే, సో జాతకరీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది. ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది. సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి. ఓం కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకోవడము, అలానే ప్రతిరోజు ప్రదోష కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో. అలానే ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకోవడము కూర్చొని, ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు. ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.